వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఎలక్ట్రో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ చమన్ సింగ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, క్యాన్సర్కి ఎలక్ట్రో హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పేసి విన్నాను. మీరు కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చారని చెప్పేసి తెలిసింది. అసలు క్యాన్సర్ కణాలు మన శరీరంలో గ్రో అవుతున్నాయని చెప్పేసి మనకు ఎట్లా తెలుస్తుంది సార్? అదేవిధంగా ఎట్లాంటి టెస్టులు చేయించుకోవడం వల్ల మనం మన బాడీలోకి ఇది ఎంటర్ అయ్యింది అనేది తెలుస్తుందండి? మన శరీరం అనేది ఏంటంటే, మన శరీర నిర్మాణం మొత్తం కొన్ని ట్రిలియన్ల కణాలతో కూడినటువంటి ఒక నిర్మాణం. అంటే మన ప్రతి అణువణు అన్నీ కూడా కణాలే ఉంటాయి. కణాలతో నిర్మాణం అనేటువంటి ఒక ఆకారం ఈ మానవ శరీరం. ఈ ట్రిలియన్ల కొద్దీ ఉన్నటువంటి కణాలలో రోజు కొన్ని కణాలు నశించిపోయి కొత్త కణాలు మళ్ళీ పుడుతూ ఉండాలి. అంటే ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు నడుస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఆర్గన్లో ఉన్న కణాలు కూడా మీకు నిన్న ఉన్న కణాలు కాదు ఇవాళ. మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. ఇవాళ మీ లివర్ ఉన్నదంటే నిన్నటి లివర్ కాదు. ఓకే, అది ఇవాళ లివర్. అంటే అట్లా రోజు కొత్తవి పుడుతూ నశిస్తూ పోతూ ఉంటుంది శరీరంలో. ఆ ప్రక్రియ ఎప్పుడు నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ ఈ నశించిపోయే క్రమంలో నశించిపోతూ కొత్తవి పుట్టే క్రమంలో అంటే దీనికి ఒక కమాండింగ్ ఉంటుంది. అంటే ఎట్లా పుట్టాలి, ఎంత పుట్టాలి, ఏంటి కమాండింగ్ ఉంటుంది. ఎప్పుడైతే కమాండింగ్ పోతుందో కణాలకి, కణాల సంఖ్య అపరిమితంగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం క్యాన్సర్ అని అంటూ ఉంటాం. ఈ అపరిమితంగా పెరగడానికి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. అంటే కారణాల మీద కూడా చాలా పరిశోధనలు జరిగినాయి. కానీ 2001లో కరెంట్ మెడిసిన్ కెమిస్ట్రీలో వచ్చినటువంటి ఒక పరిశోధన అది కొంతవరకు మార్గం చూపింది. అంటే పరిశోధకులకు కానివ్వండి, నిపుణులకు కానివ్వండి, క్యాన్సర్ మీద పనిచేసే వాళ్ళకి కానివ్వండి. అది పీటర్ కొవాచిక్ అనేటువంటి ఆయన రాసిన ఆ జర్నల్లో రాసినటువంటి ఒక వ్యాసము చాలా సపోర్టివ్గా ఉన్నది. అంటే ఏదైతే రక్షణ వ్యవస్థని దెబ్బతీసే వ్యవస్థ ఉందో, అంటే బయటి నుండి వచ్చేటువంటి యాక్సిడేటివ్ స్ట్రెస్, అంటే ఏదైతే విపరీతమైన ఫ్రీ రాడికల్స్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మెష్ అంటే మరమ్మత్తు చేసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది శరీరంలో. అంటే మీకు గాయం అయితే వెంటనే అక్కడ మూసుకుపోయి మళ్ళీ అక్కడ కొత్త కణాలు పుట్టుకోవడం కోసం శరీరం ఆ మరమ్మత్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ మరమ్మత్తు వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఈ కణాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతూ ఉంటుంది. అంటే కణంలో ఉండేటువంటి డిఎన్ఏ వ్యవస్థ నాశనం కావడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాకపోతే ఇది ఏంటంటే, ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో 1 నెలలోనో జరిగే ప్రక్రియ కాదు క్యాన్సర్ రావడం అనేది. ఇది అంచెలంచెలుగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. అంటే ఈ రోజున మీకు ఒక క్యాన్సర్ వచ్చింది, మీకు ఈ రోజున 3rd స్టేజ్లోనో 4th స్టేజ్లోనో ఒక క్యాన్సర్ కనపడింది అని అంటే అది ఎప్పుడో మీకు 10-15 ఏళ్ళకెళ్ళి మీ శరీరంలో మొదలైపోయింది. అదే సార్, అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్, అది మన శరీరంలో ఎంటర్ అయింది, మనం ఈ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాము అనేసి ముందుగానే ఏమైనా సిమ్టమ్స్ కనపడతాయండి? అన్ని రకాల క్యాన్సర్లలో ఈ సిమ్టమ్స్ కనపడవండి. అంటే బయటకు కనిపించే కణుతులు మీకు శరీరం అంటే బాడీ సర్ఫేస్లో కనిపించేటువంటి కణుతులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒక్కోసారి అనుమానాన్ని ఇస్తాయి. లేదా ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇప్పుడు పంటిలోనో నాలుకలోనో ఇట్లాంటి చోట్ల వచ్చినాయి కానివ్వండి, ఇది మీకు నెల రోజులుగా అసలు తగ్గుతలేదు, 2 నెలలుగా తగ్గుతలేదు అని అంటే దాన్ని పీస్ తీసి టెస్ట్ చేయడము, లేదా క్యాన్సర్కి సంబంధించినటువంటి టెస్టులు చేయడము చేస్తాం. కానీ ప్రత్యేకంగా ఇది క్యాన్సరే, అది రాగానే ఇది క్యాన్సరే అని మనం గుర్తించేందుకు ఎట్లాంటి వ్యవస్థలు లేవు. అంటే మీరు అది గుర్తించేసరికి అది ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి సార్ ఈ క్యాన్సర్ కణాలు ఎక్కువ గ్రో అయితే? అంటే గ్రో అవుతున్నప్పుడు ఎట్లాంటిది రాదండి. పూర్తి గ్రో అయినాకనే వస్తూ ఉంటుంది. అంటే పూర్తి గ్రో అయినాక విపరీతమైన బరువు తగ్గిపోవడం అనేది ఇలా ముఖ్యమైన లక్షణంగా మనకు కనిపిస్తుంది. బరువు బాగా తగ్గిపోతూ ఉంటారు క్యాన్సర్ రోగులు. అంటే ఒక్కొక్క ఆర్గన్కు వచ్చిన క్యాన్సర్ మీద ఒక్కొక్క లక్షణం ఆధారపడి ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు లంగ్స్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దగ్గు వస్తూ ఉంటుంది. ఇప్పుడు లంగ్స్లో ఒక ట్యూమర్ ఏర్పడింది అనుకోండి, అక్కడ దగ్గు వస్తూ ఉంటుంది. ఆ దగ్గు అనేది మీరు ఏదో వారం 15 రోజులు వాడితే నార్మల్ కాఫ్ అయితే మీకు తగ్గిపోవాలి, కానీ తగ్గదు. అంటే నెలైనా 2 నెలలు తగ్గపోతే అప్పటికి దానికి సంబంధించినటువంటి టెస్టులు, ఎంఆర్ఐలు కానివ్వండి, మిగతా రక్త పరీక్షలు కానివ్వండి, ల్యాబ్ టెస్టులు కానివ్వండి అన్ని చేస్తూ ఉంటారు. ఒక్కోసారి బయాప్సిస్ ఇట్లాంటివి కూడా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మహిళల్లో ఎక్కువ ఈ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం కదా సార్. సో అంటే లేడీస్కి ఏంటి, ఇప్పుడు మగవాళ్ళు అంటే ఏదో ఎక్కువ స్మోకింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చేసేసి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మనం ఇందాక మాట్లాడిన దాని ప్రకారం. అదేవిధంగా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చింది అనుకోవచ్చు. వీళ్ళకెందుకు, మహిళలకు ఎందుకు ఇట్లాంటి క్యాన్సర్స్ ఎక్కువ అటాక్? మహిళల్లో అయినా పురుషుల్లో ఏంటంటే 2 రకాలు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విపరీతమైన ఆక్సీకరణ ఒత్తిడి.
ఓకే. ఓకే. సో అంటే పొల్యూషన్ కావచ్చు, మీకు తీసుకునే ఫుడ్లో అటువంటి అబ్నార్మాలిటీస్ కానివ్వండి కావచ్చు, హ్మ్. పెస్టిసైడ్స్ కానీ కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రోస్ట్ చేసినవి తినడం కావచ్చు, హ్మ్. రకరకాల కారణాలు ఉంటాయి. ఓకే. అవన్నీ కాకుండా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఎక్కువ మాడిపోయిన వస్తువులు కూడా అవును, తినకూడదు. మాడిపోయిన పదార్థాలు క్యాన్సర్ కారకలే. ఓకే. ఓకే. ఖచ్చితంగా క్యాన్సర్ కారకలే. మాడిపోయిన పదార్థాలు ఎంత తినకుంటే అంత మంచిది. డీప్ ఫ్రైస్ కానీ తినకుండా యెస్. ఉంటే మంచిది. హ్మ్. ఇవన్నిటితో పాటుగా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఆ! వంశపార్యపర్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. అంటే హ్మ్. వాళ్ళ వంశంలో కొందరికి క్యాన్సర్ ఉన్నదనుకోండి, వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అది ఓకే. జెనెటిక్ ప్రాబ్లం. కాబట్టి హ్మ్. అట్లాంటి వాళ్ళు ఇంకొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే. ఓకే. రీసెంట్‌గా చూస్తే తమిళనాడు గవర్నమెంట్ పీచు మిఠాయిని బ్యాన్ చేసింది సార్. సో, ఆ పీచు మిఠాయి ఎక్కువ తినడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అందులో ఆ కలర్ రావడం కోసం కొన్ని కలర్స్ ఏస్తా ఉన్నారు. దాంట్లో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. సో, ఇట్లాంటి ఫుడ్ అంటే కలర్ ఎక్కువ కోటెడ్ అయిన వస్తువులు కూడా తినకూడదా అండి, పదార్థాలు కూడా? తినకూడదండి. అంటే కలర్ ఓకే. కోటెడ్ పదార్థాలు అన్నీ కూడా మీకు నష్టం చేసేవే. ఓకే. అన్నీ ఓకే. కూడా క్యాన్సర్ కారకాలే. కలర్ కోటెడ్ హ్మ్. కలర్ కోటెడ్ అన్నీ కూడా అదే మీకు మనం కెమికల్స్ బయటికెళ్ళినప్పుడు చూస్తే చికెన్ ఎంత ఎర్రగా కనపడితే అంత బాగా మన వాళ్ళు అట్రాక్ట్ వేస్తారు. అయిపోతా అందులో ఉంటారు. కలర్ వేస్తారు. అంటే ఆ కలర్ వేసి ఆ! దాన్ని బాగా ఎర్రగా చేసి ఆ! కలర్‌ఫుల్‌గా చేస్తా ఉంటారు. యెస్. యెస్. కాబట్టి యెస్. కలర్‌లు ఖచ్చితంగా శరీరానికి నష్టం చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కొన్ని పాశ్చాత్య దేశాలు ఏం చేసినటువంటి ఈ సింథటిక్ కలర్స్‌ని వాళ్ళు బ్యాన్ చేశారు. దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద ఓన్లీ నేచురల్ కలర్స్ అన్నమాట. ఓకే. నేచురల్ అంటే ట్రీస్ నుంచి వస్తాయి కదా ట్రీస్ సార్ నుంచి వస్తాయి. కలర్స్? ఇప్పుడు మీకు ఓహ్! అమెరికన్ జాఫ్రా అనేటువంటి ఒక మొక్క ఉంటుంది. అవును. జాఫ్రా. అమెరికన్ ఆ! జాఫ్రా మొక్క ఏంటంటే మీకు సింధూరం స్వీట్స్‌లో కలర్‌లో వస్తది. ఆ? సింధూరం కలర్‌లో యెస్. వస్తది. యెస్. ఆ సింధూరం కలర్‌లో ఉంటుంది. యెస్. మన దగ్గర కూడా ఆ చెట్టు ఉంది. మన ఆ! దగ్గర మన ఉంది సార్. ఫారెస్ట్‌లో నేను దొరుకుతది. రీసెంట్‌గా వీడియో ఒకటి చేశాను సార్. అవును. మన దగ్గర అది సింధూర కుంకుమ చెట్టు అనే చెట్టు, అంటాం. కుంకుమ చెట్టు అని పిలుస్తా మన ఉన్నారు. దగ్గర సింధూర చెట్టు అంటారు, కుంకుమ చెట్టు అంటారు. అవును. కానీ ఈ అంటే దాదాపుగా ఒకటే, కానీ హ్మ్. ఆ వెరైటీ వేరుంటుంది. అమెరికా జాఫ్రా వెరైటీ వేరుంటుంది. అమెరికా జాఫ్రా వాళ్ళేం చేశారంటే అక్కడ పంట పండించి అంటే దాన్ని కల్టివేట్ చేపిచ్చేసి రైతుల ద్వారా దాంట్లో నుంచి ఆ సీడ్స్ నుండి, ఆ గింజల నుండి వెళ్ళి కలర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. హ్మ్. అంటే వాళ్ళు వాడే స్వీట్స్‌లో గానివ్వండి, ఫుడ్ కలర్స్‌లో గానివ్వండి ఆ కలర్సే వాడుతున్నారు వాళ్ళు ఎక్కువగా. ఓకే. ఓకే. ఇంకొన్ని దేశాలు కూడా ఈ నేచురల్ కలర్స్ మీద డిపెండ్ అయితా ఉన్నాయి. సింథటిక్ కలర్స్‌ని బ్యాన్ చేసుకున్నాయి చాలా యెస్. దేశాలు. యెస్. ఈ కేసరి కలర్‌లో వచ్చేసేస్తది అవును. అది. కేసరి బావుంది. కలర్‌లో ఆ! వస్తుంది. యెస్. దాని నుంచి కుంకుమ కూడా విత్తనాల్ని ఎండేసేసి, పొడి చేసి అందులో పసుపు కొమ్ములు మిక్స్ చేసేసి చేశారంటే కుంకుమ కూడా కుంకుమ ఒరిజినల్ కూడా కుంకుమ తయారవుతుంది. తయారైతది అంతే. అని చెప్పేసి అంతే. కూడా విన్నా నేను. అవును. దానికి ఓకే. ఏదైనా నేచురల్‌గా ఉంటేనే అవును. హెల్తీగా ఉంటాం మనం. అంతే. నేచురల్ హ్మ్. ఫుడ్‌తో గానివ్వండి, నేచురల్ కలర్స్‌తో గానివ్వండి, నేచురల్ జీవన శైలితో గానివ్వండి, ఇబ్బందులేమి యెస్. యెస్. పెద్దగా లేవు. ఎలక్ట్రో హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందండి ఈ క్యాన్సర్‌కి? ఎలక్ట్రో అంటే ఏ హోమియోపతిలో స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మీరు ట్రీట్ చేస్తారు? ఎలక్ట్రో హోమియోపతిలో మేము ఫస్ట్ స్టేజ్ నుండి మొదలుకుంటే ఫోర్త్ స్టేజ్ వరకు ఓహ్! కూడా ఫోర్త్ మేము స్టేజ్ ట్రీట్మెంట్ కూడా. చేస్తాం. ఆహా! ఫోర్త్ స్టేజ్ పేషెంట్స్ చాలామంది మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. చాలా ఏళ్ళు కూడా వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. అంటే ఓకే. వాళ్ళు ఓకే. నేచురల్‌గా వాళ్ళు వాడుకునే మెడిసిన్ వాడుకున్నా గానీ మళ్ళీ దాని వెంట సపోర్ట్‌గా మా మెడిసిన్ వాడుకుంటా ఉంటారు. ఓకే. కీమోలు తీసుకున్నా మా మెడిసిన్ వాడుకుంటా ఉంటారు. ఓహ్! రేడియేషన్ కీమో తీసుకున్న తీసుకున్న వాళ్ళు కూడా వాడొచ్చా? కీమో ఆహా! తీసుకున్న వాళ్ళు కూడా వాడుకుంటారు. అయితే లైఫ్ టైమ్ ఏమన్నా పెరిగిందా సార్ మేమేంటంటే ఇప్పుడు మీరు? కీమోలు, రేడియేషన్‌ని అంతగా సపోర్ట్ చేయము. అంటే మాకున్న ఫిలాసఫీ వల్ల, అంటే మా హ్మ్. మెడిసిన్ సిస్టమ్‌కి ఉన్న ఫిలాసఫీ వల్ల సరే అవి అంటే ఆరోగ్యంగా ఉండే కణాలని కూడా దెబ్బతీసే ఆ! అవకాశం ఉందని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నవి. ఓహ్! కానీ వాళ్ళు ఇప్పుడు తీసుకొని వస్తే కూడా మేము ఆ మెడిసిన్ ఇస్తా ఉంటాము. ఓకే. తీసుకొని ఓకే. ఇప్పుడు కీమో లైఫ్ వల్ల టైమ్ వచ్చే పెరుగుతా ఉందా సార్ ఈ లైఫ్ మెడిసిన్ టైమ్ మీ మెడిసిన్ వాడిన తర్వాత? చాలా పెరుగుతది. లైఫ్ ఓకే. టైమ్ ఓకే. చాలా పెరుగుతది. మా దగ్గర ఇప్పుడు 10 ఏళ్లకెళ్ళి కూడా ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్‌లో ఉన్నవాళ్ళు 10 ఏళ్లకెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. వాళ్ళు ఓకే. బాగానే ఉంటున్నారు. యెస్. యెస్. ఇది మొత్తం మీద ఏంటంటే అసలు మనం తీసుకునే ఫుడ్డే మెయిన్. మనం తీసుకునే ఫుడ్‌తో అదేవిధంగా కొన్ని కొన్ని మనం చేసే తప్పులు ఈ సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, వాటి మీద బాక్సుల మీద కూడా వేసుంటారు. ఈ అవును. క్యాన్సర్ కారకం అని చెప్పి. అయినా కూడా తాగుతా ఉంటారు. అవును. సో, మొత్తానికి మన హ్యాబిట్ అనేది మనం మార్చుకుంటేనే ఈ క్యాన్సర్‌కి అనేది దూరంగా ఉండొచ్చు. ఓకే. ఖచ్చితంగా. థాంక్ యూ సార్. థాంక్ యూ.